కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక సిద్ధవటం రోడ్డులోని బాకరపేట కొండ ప్రాంతంలో ఇటీవల కాలంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా బిఎన్ఎస్ సెక్షన్ 163 ఐసీసీ 144 అమలు చేస్తున్నట్టు బద్వేల్ తహసీల్దార్ ఏ తిరుమల బాబు పేర్కొన్నారు. సోమవారం రాత్రి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బద్వేల్ అర్బన్ సిఐ రామకృష్ణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. బద్వేల్ మండలం చెన్నంపల్లి గ్రామ పొలం 1580 సర్వే నెంబర్లోని కొండ ప్రాంతంలో ఎవరు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా మతపరమైన చిహ్నాలు తాత్కాలిక లేదా శాశ్వత నిర్మాణాలు నిలబెట్టడం లేదా నిర్మించడం నిషేధమన్నారు. అలాగే ప్రజాశాంతికి ప్రశాంతతకు భంగం కలిగించేలా ఎలాంటి సమావేశాలు సభలు ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. అదేవిధంగా నలుగురి కంటే ఎక్కువగా ప్రజలు గుమికూడరాదని హెచ్చరించారు. ఈ ఉత్తర్వుల్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడి ప్రజలు సహకరించాలని వారు కోరారు. అందరికీ నమస్తే అండి. మనకు బద్వేల్ మండలం చెన్నంపల్లి గ్రామ పరిధిలో బాగరపేట దగ్గర 1580 సర్వే నెంబర్లో ఒక హిల్ ఉంది. ఆ హిల్ దగ్గర దాని చుట్టూ ఒక క్రిస్టియన్ గ్రూప్ సంబంధించి వాళ్ళు ఐడల్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ గంగమ్మ ఐడల్ కూడా ఉంది. అదేవిధంగా ఒక 3 days బ్యాక్ హిందూ వర్గం వచ్చేసి అక్కడ కోనేరమ్మకు ఏదో ఒక ఏర్పాటు చేసుకొని ట్రై చేశారు. దాన్ని క్రిస్టియన్ గ్రూప్ సంబంధించి కొంతమంది వ్యతిరేకించారు. ఆ విధంగా ఒక 4-5 రోజుల నుంచి ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. దగ్గరగా క్రిస్టియన్ గ్రూప్ నుంచి ఒక 100-200 మంది వస్తున్నారు. హిందూ వర్గం నుంచి కూడా ఒక 100 మంది 200 మంది అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అక్కడ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదేవిధంగా ఇది కమ్యూనల్ ఇష్యూ అయ్యి కొద్దిగా ఇది హీట్ పెంచే విధంగా వాళ్ళు అక్కడ పబ్లిక్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల మన పోలీసు వాళ్ళ నుంచి మనకు రిక్వెషన్ వచ్చింది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాకపోవచ్చు, ఇక్కడ కొద్దిగా బ్రీచ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు 163 బిఎన్ఎస్ కింద అంటే పాత 144 సెక్షన్ సిఆర్పిసి 144 సెక్షన్ ప్రొమాక్యులేట్ చేయమని మనకు రిక్వెస్ట్ కోరి ఉన్నారు. దాని మేరకు ఆ పరిసర ప్రాంతాల్లో మనకు 1580 సర్వే నెంబరు బాకరపేట కొండ ప్రాంతం సంబంధించి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని మేము ప్రొహిబిట్ చేయడం జరిగింది. అంటే అక్కడ నిషేధాజ్ఞలు చేయడం జరిగింది. అవేంటి అంటే అక్కడ ఎవరే కానీ ఆ కొండ చుట్టూ ప్రాంతాల్లో కానీ కొండ పైన కానీ కొండ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరు కూడా ఎంటర్ కాకూడదు. అదేవిధంగా ఎవరు కూడా ఆక్యుపై చేసుకోవడానికి కూడా ట్రై చేయకూడదు. తర్వాత దాన్ని ఎన్క్రోచ్ చేయడానికి కూడా కుదరదు. అక్కడ ఉన్నటువంటి పొజిషన్లో ఎవరు కూడా ఆల్టర్ చేయకూడదు. ఇప్పుడు ఎలా ఉన్నదో అదే యథాస్థితిని మెయింటైన్ చేయాలి. ఎవరు కూడా దాని యొక్క స్థానాన్ని కానీ దాని యొక్క పరిస్థితి కానీ మార్చే ప్రయత్నం చేయకూడదు. తర్వాత వచ్చేసి ఎవరు కూడా ఐడల్స్ కొత్త ఐడల్స్ కానీ ఏది హిందూ ఐడల్స్ కానీ తర్వాత క్రిస్టియన్ ఐడల్స్ కానీ ఎనీ ఐడల్స్ అక్కడ చేసేదానికి లేదు. ఎవరు ఫెన్సింగ్ వేయడం కానీ తర్వాత వచ్చేసి మాది అని చెప్పేసి అక్కడ క్వశ్చన్ చేయడానికి కూడా లేదు. తర్వాత వచ్చేసి గ్యాదరింగ్స్ కూడా మనం అక్కడ ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనము అన్ని ప్రాంతాల్లో పబ్లిష్ చేస్తున్నాము. మీడియా ముఖం ద్వారా కూడా ఇది కూడా 144 సెక్షన్ విషయం కూడా తెలియజేస్తున్నాము. అక్కడ ఎవరు కూడా ఈ యొక్క ఆర్డర్ను ఉల్లంఘించి ఎవరైనా కానీ మేమైతే ఏదైతే ప్రొహిబిట్ చేశామో ఇవన్నీ కూడా అక్కడ చేసినట్లయితే దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. దీనికి ఎవరు మీరే బాధ్యులు అవుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆర్డర్ను మీరు గౌరవించి అక్కడ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చూడాలని కోరుతున్నాను.